హల్లెలూయా. ఈ క్షణము చూడలేక ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే మనము గొప్పవారు మనకి కాదు, కానీ కేవలం దేవుని యొక్క మహాకృప చొప్పున ఇలాగున సజీవులంగా ప్రభు మనం నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 24-25 వచనాలు చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదుము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వకృపానిధియగు మా దేవానికి స్తోత్రాలు. అయ్యా, ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చారు, నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇంకను దేవా, ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి వచ్చారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు. ఆయన వాక్యంలోనికి వెళ్తుండగా మానవ స్వరము, మానవుల ఆలోచన పూర్తిగా మరుగుపరిచి ఇక్కడ ఉన్న మాకు ఏదైతే అవసరమైనదో అట్టి మాట చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. దేవవాక్యమైన దేవుడవు నీవు ప్రభువా, నీ కృపతో మమ్మల్ని అందరినీ దర్శించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మాట చదువుతాను చూడండి. 118వ కీర్తన 24-25 వచనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దేవునికి స్తోత్రం చెప్తారు. భక్తుడు రాస్తున్నటువంటి కీర్తనలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేం ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొన్ని పండుగలు ఆచరించడానికి వారందరూ ఉత్సాహగానములు చేయించు దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నూతన నిబంధనలోనికి వచ్చిన మనకు ఏది ఉత్సహించే దినము, ఏది మనము సంతోషించే దినము అని ఆలోచన చేస్తే క్రిస్మస్ రోజున మనం సంతోషించాలి, జనవరి 1 రోజున మనం ఆనందించాలి, లేదా గుడ్ ఫ్రైడే లేకపోతే పునరుద్ధాన రోజులు ఉంటాయి కదండి. ఈ 4 మన కొరకు ప్రత్యేకంగా ఇవ్వబడింది. ఎందులో అంటే క్యాలెండర్లో. ఈ క్యాలెండర్లో ఈ దినాలు మనం చూసినప్పటికీ మన హృదయంలోంచి ఉత్సాహం బయటకు వస్తూ ఉంటది. ఎందుకు అంటే కొత్త వస్త్రాలు కొనుక్కోవచ్చు, చక్కగా పిండి వంటలు చేసుకోవచ్చు, మనకు కావాల్సినటువంటి అన్నిటినీ కూడా ఆ పండుగ దినాల్లో ఆచరించుకోవచ్చు. కాబట్టి మన హృదయాల్లో ఏమొస్తుంది అంటే ఉత్సాహం వస్తుంది, అంతే కదండి. కానీ ఈ నూతన నిబంధనలోకి వచ్చిన మనకి ఏది ఉత్సాహ దినము అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళే ప్రతిరోజు కూడా మనం ఉత్సహించే వారంగా ఉండాలి. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎగ్జిబిషన్కి వెళ్తారండి ఎవరన్నా? అలవాటు ఉందా? అప్పమని అట్లా సంవత్సరంగా వస్తారా? ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు మన హృదయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయమ్మా? స్టేటస్లు పెడతాం, గోయింగ్ టు ఎగ్జిబిషన్. మరి కొద్దిసేపట్లో నేను జైంట్ వీల్ ఎక్కుతా, మరి కొద్దిసేపట్లో నేను ఇంకేమన్నా ఎక్కి కొలంబస్ ఎక్కుతా. ఇలాగ మనం పెట్టేసుకుని ఉత్సాహాన్ని అంతా కూడా స్టేటస్లో చూపిస్తూ ఉంటాం. ఎవరన్నా గోయింగ్ టు చర్చ్ అని పెట్టిన స్టేటస్లు మొఖాలు ఉన్నాయమ్మా? ఇక్కడ చేతులు ఎత్తండి. ఉన్నాయా? విచారంగా వస్తారు. ఎలా వస్తారు? వాళ్ళు ఏం తినాలో, వాళ్ళు ఏం పెడతారో, ఏమంటారో అని చెప్పి ఎలా వస్తామంటే దేవుని మందిరానికి ఎలా వస్తాం? ఉత్సాహంగా వచ్చేవాడు ఉదయకాలం 4 లెగుతాడండి. ఎన్నింటి లెగుతారా? నిజమండి. దేవుని ఎదుర్కోవడానికి ఎంత త్వరితమైన హృదయమో అది ఆశీర్వించబడిన హృదయం. ఏమ్మా, నేను అడుగుతాను క్వశ్చన్స్, నన్ను తిట్టుకోవద్దు. ఉదయకాలం లేచి ప్రభువా ఈ దినాన వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచండి అన్న వాళ్ళు ప్రార్థన చేసిన చేతులు ఎత్తండి. నిజంగా ఎత్తారా? అబద్ధంగా ఎత్తారా? ఏమ్మా?
ఏమని చేశారు ప్రార్థన? అయ్యా గట్టిగా మాట్లాడే, సిగ్గుపడతావేంటి? ఏం చేసావమ్మా? సిగ్గుపడే మాట కాదు, ధైర్యంగా చెప్పండి. ఏం చేశారు ప్రార్థన? మాకు చర్చికి వెళ్ళడానికి ఈ వర్షం మమ్మల్ని ఆపకూడదు. అలా చేశారా? పెద్ద ప్లీజ్ ప్రభు అన్నారా? ఏమన్నారు? దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవడూ లేడు. అది శ్రమైనా, నిందైనా, బాధైనా, వేదనైనా, కరువైనా, ఆకాశమందున్నవైనా, భూమి అందున్నవైనా, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళైనా సరే, ఇవేమి కూడా దేవుని ప్రేమ నుంచి నీ ఎడబాపకూడదు. ఎవరిని వస్తే బాగుంది అనుకుంటాం మనం. కారణాలు చెప్పాలి కదండి. మనం ఎవరిని వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకునేవాళ్ళం మనం. ఆ దినాల్లో వారు దేవుని సన్నిధికి వెళ్ళడానికి వారు ఉత్సహించేవారంట. దేవుని సన్నిధిలో ఏముంది అంటే ఆయన మహిమ ఉంది. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా మమ్మల్ని రక్షిస్తాడు కాబట్టి మేము వెళ్తున్నాం. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారో తెలుసా వాళ్ళు? కింద అంటున్నాడు, ఆయన మాకు అభివృద్ధి కలుగ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని కొరకు సంతోషించే హృదయాల్లో దేవుని చేత ఆశీర్వదించబడతాయి. దేవుని కొరకు ఉత్సహించేటువంటి జీవితాలు దేవుని సన్నిధిలో అభివృద్ధిలోకి నడిపించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదంట. మన జీవితాలు ఏంటో ఆయనకు తెలుసు. మన హృదయాలు, మన ఆసక్తి దేని మీద ఉందో సమస్తము కూడా దేవునికి తెలుసు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో దేవునికి తెలుసు. దేనికంటే ఎక్కువగా నువ్వు ప్రభువు కొరకు నువ్వు ఉండలేకపోతున్నావో అవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఏమ్మా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత చక్కగా రెడీ అవుతాం. భోజనాలు పిలుస్తారు కదా మన బంధువులు, పలానా ఫంక్షన్కి, పెళ్ళికి. ముందుగా రెడీ అవుతారా, లేట్గా రెడీ అవుతారా? ఏమండి, చీర కట్టాలంటే ఎంతసేపు రెడీ అవుతారు? అందా నవ్వుతుంది అక్కకి. ఏమండి, గంటన్నర ముందు మొదలెడతారండి. గంటన్నర ముందు రెడీ అవుతారు. 7 గంటలకి మనకు విందుకు పిలిచారనుకోండి పెళ్ళికి, ముందు నుంచే జనాలందరికీ మనం కనబడాలి కదా. నువ్వు కనబడాలి, నీ చీరకట్టు కనబడాలి, నీ అందం కనబడాలి, నువ్వు తలకేసుకున్న రంగు కనబడాలి. అన్నీ జనాలు చీర ఎక్కడ కొన్నావు, ఎంత పెట్టుకున్నావు, ఈ ఆఫర్లో కొన్నావు, ఈ సోదంతా చెప్పాలి కదా. కాబట్టి మనం ఎప్పుడు వెళ్తున్నాం ఆ ప్రాంతానికి? సమయానికంటే ముందుగానే వెళ్ళి కూర్చుంటాం. వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలి. ఎప్పుడో వస్తున్నారు, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం మేము అందరం. కాబట్టి ముందుగా మేము చక్కగా రెడీ అవ్వాలి. ఒకవేళ మీ పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఊరుకుంటారా? ఎరా, బుద్ధి జ్ఞానం లేదా? ఒకవేళ తడిపేసుకున్నాడు అనుకోండి, మీరు ముందే రెడీ చేస్తారు కదా మీ పిల్లల్ని. బయటికి వెళ్ళి వర్షంలో తడిసినా, బురద అంటించుకుని వచ్చినా వెంటనే ఏం చేస్తారు? బట్టలు మారుస్తారు. ఎలాగైనా సరే ఆ ప్రాంతంలోకి మనము చక్కగా కనబడాలి. మన దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనలో ఉత్సాహం లేదని నేను అంటా. ఉందండి. చాలా మంది 9 గంటలకి మందిరం అంటే ఇది ప్రతి వారం నాకు రొటీనే అనుకోండి, చెప్పడం నా బాధ్యత. 9 గంటల కంటే 9 గంటలకు రెడీ అవ్వడం మొదలవుతుంది చాలా మందికి. ఆ ముందు దాకా స్నానం చేయడానికి మున్సిపాలిటీ నీళ్ళు వదలట్లేదు అంటారు. ఆడి ఏమన్నాలో తెలియదు ఇంకా. అండి, ఆడి ముందు నుంచి నీళ్ళు వదలట్లా, పావుదొక్కు 9 గంటలకు నీళ్ళు వదులుతున్నాడు ఆడు. ఏమ్మా అంతేనా? అప్పుడే వదులుతున్నాడు. ముందు వారం రోజులు మనం బట్టలు ఉతకట్లా, అదే రోజు గుర్తొస్తుంది బట్టలు ఉతకాలి కదా. రేపు చెప్పాం కదా, మనకు వస్త్రాలు లేవు. ఇవాళ వేసిన బట్ట గోడ మీద ఉంటుంది, తర్వాత రోజు అదే వేసుకోవాలి మనం. అలాంటి స్థితిలో మనం ఉన్నాం కదా. ఇంకెక్కడొస్తానంటే మనలో ఉత్సాహం, మనలో అభివృద్ధి. మనం అంటాం, అయ్యా నన్ను దీవించు, అప్పుడు నీ మందిరానికి రాకపోతే అడుగు. నేను ఎన్నోసార్లు దీవించాడు, ఆ విషయం నీకు తెలుసు. కానీ నువ్వు ఎలా వచ్చావు దేవుని మందిరానికి? నేను ఆశీర్వదించలేదా? నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టిన రోజు ఇది నన్ను గుర్తుపెట్టుకో, ఏ స్థితి ప్రభువు నీకు ఇచ్చాడు. నీవు ఆయనకు విరోధంగా ఉంటే ఆయన కూడా నీకు ఎలాగుంటాడు? ఈ మాట ఉందా లేదా బైబిల్ గ్రంథంలో? ఉందా లేదండి? మీకు కావాలని రెఫరెన్స్లు కూడా చెప్తా ఆ విషయాన్ని బట్టి. నువ్వు దేవుని ఎందుకు ఉత్సహించు. దావీదు ఏం చేస్తూ ఉండేవాడు అంటే దేవుని గురించి, జనులు నాతో దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు ఏమన్నాడు? ఏమన్నాడండి? ఎలా సంతోషించాడు అంటారు? ఇలా అంటాడా? ఇదా సంతోషం అంటే? మొక్కల్లో నవ్వు పుట్టడమా సంతోషం అంటే?
హృదయంలో నుంచి బయటకు వస్తుంది అంటారు. ఎలా వస్తుంది? హృదయంలో నుంచి బయటకు వస్తుంది. నా దేవుని సన్నిధికి నేను జనులతో వెళ్ళాలంటే గొప్ప ఆర్పాటం అది. ఆయన సన్నిధిలో కలిసి ఉత్సాహించి సంతోషించాలంటే గొప్ప సంతోషం అది. కీర్తనలు పాడుచుండగా మనలో ఏం రావాలి? ఆయాసం రావాలి. ఏం రావాలి? మనలో దాహం వేస్తుంది, గొంతు ఎండిపోతుంది మనకు, ఇంకా పాటలు పాడలేం. వారు ఏం చేసేవారంటే ఉదయం 6 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం దాకా దేవుని ఆరాధన చేసేవారు. అసలు మనిషిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏమండి, దేవదూతలందరిలో కంటే ప్రధానమైన దేవదూత ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? లూసిఫర్. ఈ లూసిఫర్ పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. వాడికి ఒక టీం ఉంది. దేవుని నిత్యము మహిమపరచడానికి దేవుడు లూసిఫర్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లూసిఫర్ తన అనుచరులందరూ కూడా దేవునికి నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ ఆయన్ను పొగడమే వారి యొక్క పని. కానీ ఎప్పుడైతే వీడు గర్వ హృదయము కలిగిన వాడే, నేను కూడా మహోన్నతునితో సమానుడిగా చేసుకుందును అని తన హృదయంలో ఒక ఆలోచన కలిగిన వెంటనే దేవుడు వాడికి ఉన్నటువంటి అధికారాన్ని తీసివేసి ఒక చీకటి అగాధ పరిస్థితిలోకి ప్రభు తోసివేశాడు. మరి ఆ పరిస్థితుల్ని, దేవుణ్ణి స్తుతించేటువంటి జీవితాన్ని, దేవుణ్ణి గణపరిచేటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడంటే మానవుడికి ఇచ్చాడండి. తర్వాత దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు అదే గొప్ప పని ఏంటి? దేవుని స్తుతించిన గొప్ప పని ఏంటి? దేవుని పాట పాడడం కొద్ది గొప్ప ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఏమ్మా, అది చిన్న విషయం కాదు. అది చిన్న విషయం కాదు. దావీదు ఆ ఆలోచన కలిగిన వాడు కనుకే ప్రజలందరిలో కంటే నేనే ఎక్కువగా ప్రభువుని స్తుతించాలని మనసు కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన. దేనికి స్తోత్రం చెప్తారు. దావీదు మాత్రమే కాదు, మీరు బైబిల్ గ్రంథం చదవగలిగితే దావీదు రాజుగా ఉన్న కాలంలో అంతకు ముందు కూడా లేదండి ఈ పని. దేవుడిని మహిమపరచడానికి గాయకుల్ని ఏర్పాటు చేశాడు. గాయకుల్ని ఏర్పాటు చేసి వారికి అభిషేకం ఇచ్చాడు. తంతి వాయిద్యములతో ప్రభువుని స్తుతించడానికి ఆ వాయిద్యంలో వాయించే వారిని ఏర్పాటు చేసి వారిని అభిషేకించాడు. స్తుతి చెప్పే వారిని ఏర్పాటు చేశాడు. దేవుణ్ణి నిత్యము మహిమపరచడానికి, దేవునికి ధూపం వేయడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాడు. ఎవరు? దావీదు. ఎందుకు అని అడిగితే అపవాది అయినటువంటి ఆ లూసిఫర్ తన అనుచరులతో దేవుడికి చేసేటటువంటి లోటు గుర్తెరిగాడు దావీదు. దేనికి స్తోత్రం చెప్తాడు. ఆ లోటు గుర్తెరిగి అంత ఉత్సాహం అండి. లూసిఫర్కి లేని ధన్యత, లూసిఫర్కి తీసేసిన ధన్యత నేను కలిగి ఉంటాను అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ఉత్సహించేవాడు అంట. దేవునికి స్తోత్రం. మనకు ఉత్సాహం ఎక్కడ వస్తుంది? నీ దేవుని స్తుతించే మనసు నీకు రావాలి అంటే దేవుని స్తుతించుట ఎంత గొప్ప భాగ్యమో నువ్వు తెలుసుకుని ఉండాలి. సంఘముతో కలిసి దేవుని ఆరాధించడం అంటే ఏంటో విలువ నీకు తెలుసుకుని ఉండాలి. నీకు ఏంటంటే వచ్చి కనబడితే చాలు అన్న ఆలోచన నీలో ఉన్నంత వరకు నీవు అభివృద్ధి అన్నట్టు కూడా చెందలేవు. ఒకవేళ అది జరుగుతున్నా సరే దేవుడు వాక్యానుసారంగా జరిగేది కాదు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవడు కూడా తీసివేయలేడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నేను తలుపులు మూసివేయగా దాన్ని తెరవగలిగిన వాడు ఎవడు, నేను ద్వారములు తెరవగా దాన్ని మూసివేయగలిగిన వాడు ఎవడు. ఆయనను ఆశీర్వదించడం కనుక ప్రారంభిస్తే ఎవడో కూడా వాడిని ఆపలేడంటండి. ఆ వ్యక్తి అభివృద్ధి చెందడం మొదలు పెడుతుంటే దేవుడు కనుక ఆ వ్యక్తిని అభివృద్ధి చేస్తూ ఉంటే ఎవడో కూడా ఆ అభివృద్ధిని ఆపలేడంట. దేనికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మనం అలాంటి మనసులు కలిగి ఉండాలి. మనకు అభివృద్ధి కావాలని కోరిక ఉంది, కానీ అభివృద్ధి కావడానికి మనం చేయాల్సిన పనులు మనం చేయట్లా. ఎంతమందికి లేదు? ఏ కుటుంబానికి లేదు మేము అభివృద్ధిలోకి రావాలని చేతులెత్తాం. నాకు లేదండి, నేను అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదని వాళ్ళు చేతులెత్తాం. ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కావాలి. ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, శరీర సంబంధంగా ఈ లోకపరంగా కూడా అభివృద్ధి చెందాలి. మన కష్టార్జితం చేత ఎవరైనా అభివృద్ధిలోకి రాగలుగుతామా? మనకు వచ్చే జీతం ఎంత అండి? మహా అయితే 7,000, 10,000, 15,000, మహా అయితే 20,000. 20,000తో మన కుటుంబాన్ని లాగలేని ఉన్నారు ఇక్కడ. ఏమ్మా,
7,000 ఎంత బాధపడుతున్నారో, 10,000 ఎంత బాధపడుతున్నారో, 20,000 సంపాదించేవారు కూడా అంతే బాధపడుతున్నారు. మనం అనుకుంటున్న సంపాదన వల్ల మన అభివృద్ధిలోకి వస్తాము అనుకుంటే అది దురాలోచన అంట. నేను దేవుడు నిన్ను అభివృద్ధి పరిస్తే నీ ధనం నీకు నథింగ్, నీ ఉద్యోగం నథింగ్. ఆయన అభివృద్ధిలోకి తీసుకొచ్చాడంటే ఆ ద్వారములు ప్రత్యేకంగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోబు మనకు కనబడుతూ ఉంటాడు. యోబు దగ్గర నుంచి సమస్తము తీసివేయబడిన తర్వాత అతని దగ్గర చిల్లిగా అవ్వలేదు, ఏం లేదు. మరి దేవుడు మునుపటి కంటే 2 రెట్లు ఎలా ఆశీర్వదించాడు? రూపాయి అంటేనే కదండి మనం దాన్ని 2 రూపాయలు చేస్తాం, అవునా? ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే దాన్ని 20 రూపాయలు చేయడానికి అవకాశం ఉంది. ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే దాన్ని 100 రూపాయలు చేయడానికి అవకాశం ఉంది. కానీ యోబు దగ్గర రూపాయి కూడా లేదు. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పారు? ఆ యోబుకున్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు తీసివేశాడంట. మరి అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము దేవుడు పిలుచుకున్నప్పుడు తన దగ్గర నుంచి గొర్రెలు కానీ, ఒంటెలు కానీ, మేకలు కానీ ఏం తెచ్చుకోలే, కేవలం బట్టలతో మాత్రమే వచ్చాడు. మరి దేవుడు అబ్రహామును అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న వారి రాజుల కంటే కూడా అత్యధికమైన అభివృద్ధిలోకి అబ్రహామును ఎందుకు దేవుడు చేశాడు? రాజులు కూడా అక్కడ ఉన్నట్టు రాజులకు కూడా లేదంటాను అంత ఆస్తి. ఎలా వచ్చింది? అబ్రహాం డాక్యుమెంట్లు తెచ్చుకున్నాడు, ఆ స్థలం అమ్ముకున్న తర్వాత అభివృద్ధి చెందుదాం. నువ్వు అభివృద్ధి కావాలంటే దేవుడే నీకు తోడై ఉండాలి. యోసేపు ఎలా వచ్చాడు? ఐగుప్తు దేశానికి ఎలా వచ్చాడు? జోబులో నాణాలని వచ్చాడండి. ఎలా వచ్చాడు? మనం అనుకుంటాం ప్రభు ఒక చక్కటి ఉద్యోగం ఇవ్వనైనా అదొక 50,000 60,000 జీతం అయితే చాలు అభివృద్ధిలోకి వచ్చేస్తాను నేను అనుకుంటాను. కాదండి. 1,00,000 రూపాయలు సంపాదించు నువ్వు, నీవు దేవునికి లోబడకపోతే, దేవుని యందు నువ్వు ఆనందించకపోతే ఆ 1,00,000 రూపాయలు కూడా 5,000 జీతగాడితో సమానంగా ఉంటుంది. దేవుణ్ణి అడుగు, నీ జీతం కొంచెమైనా. అంటే నేను 1700 జీతంతో స్టార్ట్ అయ్యాను నా ఉద్యోగం. ఆ 1700 నుంచి నేను దేవుని దగ్గరికి వచ్చేసరికి 2200 జీతం నాకు. ఆ 2200లో దశమ భాగం తీసి రూపాయి కూడా నేను ఉంచుకోవడం ఇంట్లో ఇచ్చేవాడు. రూపాయి కూడా కొనుక్కోవడం కూడా ఉంచుకునేవాడు కదా. కానీ ఎప్పుడు కూడా నా దేవుడు నాకు కొదువు చేయలేదు. నా దేవుడు కొదువు చేయలేదు. అయ్యి బాబు ఇదేంటి ఎంత తక్కువగా ఉంది. అప్పుడు అనుకునేవాడిని గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుంది అనుకునేవాడిని అండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుంది. ఇక్కడికి వచ్చే ముందు నాకు 4,000 జీతం. ఎక్కడికి? ఏలూరు వచ్చే వరకు నేను సేవకుల దగ్గర పరిచయం చేస్తూ ఉండేవాడిని. నెలకు 4,000 ఇచ్చేవారు. ఆ 4,000లో 3,000 నేను బండికి ఫైనాన్స్ కట్టి 1,000 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడిని. ఆ పరిస్థితి దేవునికి తెలుసు. కానీ ఎప్పుడు కూడా కొదువు చేయలేదు దేవుడు. మనం ఎంత సంపాదించామో, మన ఉద్యోగం ఎంత అనే విషయాన్ని పక్కన పెట్టేసి నీవు దేవుని యందు ఉత్సాహించడము కనుక నేర్చుకోగలిగితే నీ బ్రతుకు మారకపోతే నన్ను అడుగు. నీ బ్రతుకు మారకపోవడానికి కారణం నువ్వే. చెప్పండి ఎవరన్నా ధైర్యంగా, నేనేం చెప్పగలుగుతారా? అస్సలు ఒప్పుకో. మనం చాలా దేవునికి చేస్తున్నాం అనుకుంటాం. మనం దేవుని ఉద్ధరించేస్తున్నాం. ఎవరిని? దేవుణ్ణి ఉద్ధరించేస్తున్నామనే మనసు మనం కలిగి ఉంది. మనం అనుకోవాలి నేను చేసేదంతా కూడా దేవునికి చాలా తక్కువ అనుకోవాలండి. మనం ఆ మనసు నీకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఏదన్నా ఎక్కువ చేయడానికి ఇష్టపడతావు. దేవుని స్తుతించడానికి 5 నిమిషాలు బాబాయ్ చాలా ఎక్కువ చేశాను అనుకుంటే సవా ఇది సరిపోదు, మరి ఎక్కువగా నేను దేవుని స్తుతించాలి, మరి ఎక్కువగా నా దేవుని నేను మహిమపరచాలి అనే మనసు నీకు వస్తే నీ హృదయం అప్పుడే ఆశీర్వదించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఎవరు ఏర్పాటు చేశారంటే? మనుషులు ఏర్పాటు చేసింది కాదు, దేవుడు ఏర్పాటు చేసినాడు. అంటే అసలు ఏర్పాటు చేసే వ్యక్తి ఆడు ఉంటాడు ఉండడా? ఏమండి, మిమ్మల్ని ఎవరిని పెళ్లికి పిలిచారండి. పెళ్లికి పిలిచిన వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేకపోతే అది ఏమవుద్ది? పెళ్లికి పిలిచినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ పిల్లలు లేరు, ఏమవుతుంది ఆ ఫంక్షన్? అమ్మా వెళ్ళాం కదా, ఇంత దూరం వచ్చాం కదా, ఫోన్ చేసి వచ్చేద్దాంలే అని అనుకుంటామా? ఏమండి, అనుకోం కదా. మరి ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు ఈ దినాన్ని? అమ్మా ఎవరు ఏర్పాటు చేశారు? మనుషులు గొప్ప, దేవుడు గొప్ప. ఒకవేళ మనం అనుకుంటాం ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే బాబాయ్ ఇంకేమైనా ఉందా, ఫోన్ చేసి తిట్టేస్తారండి. ఆయన చాలా సార్లు మా ఫంక్షన్కి వచ్చాడు. ఇప్పుడు కనుక మేము వెళ్ళకపోతే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన. ఉద్యోగం అన్నా సరే మానేసి వెళ్ళిపోతాం. వెళ్తాడు ఒకసారి
ఇంపార్టెంట్ వ్యక్తి అంటే మనం ఖచ్చితంగా ఉద్యోగాలనే మానేసి వెళ్ళిపోతాం. ఆ రోజు ఎంత ఇంపార్టెంట్ పని ఉండే మానేసి వెళ్తామమ్మా. మనుషులకి ఇచ్చేవిలో దేవునికి ఇస్తున్నావు నువ్వు. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాలంటే బట్టలు ఉతుకుతారు ఎవరన్నా? చేతులు ఎత్తండి. ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ముందు అంట్లు తోముతారా? ముందు రోజు చేస్తారా? చెప్పండి అమ్మా. ఆ రోజే చేస్తారా? ఏ టైంకి లేచి చేస్తారు? 9 గంటలకు అండి వెళ్ళాల్సింది. ఎన్నింటికి లేచి చేస్తారు? 9ంటికి లేచి చేస్తారా? నాకు తెలిసి వాళ్ళు మధ్యాహ్నం లేక అందరం పడుకుంటావా? పడుకోరా? ఏ పిల్లలు పడుకునేవట్లేదు మిమ్మల్ని? అసలు చెప్పాలంటే మధ్యాహ్నం ఖచ్చితంగా స్లీప్ వేస్తాం మనం. ఈ స్లీప్ వేసేది పొద్దున్న మన దేవునికి త్యాగం చేయడం మంచిదే కదండి. ఉదయాన్నే లేచి పనులే చేయాలి, మీకు పనులే ముఖ్యం. అలా ముందే లేచి పనులు చేసుకోవాలి. ఏమా ఇప్పుడు మా వాళ్ళ కానీ కడుపు ఉందా మీకు? అన్నీ తీసుకొచ్చి చేసి పెట్టడానికి పొద్దున పాలు కలిపామన్నాను. కొన్ని దుర్మార్గం కదా, నీకు కలిపాము చర్చికి రానన్నాడు. ఇలాంటి భర్త దొరుకుతాడని చెప్పి మనసులో అనుకుంటూ ఉండొచ్చు, తప్పులేదు. దేవుని కంటే భార్య ఎక్కువ కాదు, భార్య కడుపు అంటే బిడ్డ ఎక్కువ కాదు. మొదటి స్థానం దేవునిదే. హల్లెలూయా. ఆ ముందు ఎన్ని చెప్పి ఉన్నా కానీ మొదటి స్థానము దేవునిదే. ఎప్పుడైతే నీ దేవునికి అలాంటి స్థానం ఇవ్వగలుగుతావో, నీ భార్య కంటే, నీ బిడ్డ కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ బంధువుల కంటే, నీ ఉద్యానికానికంటే, నీ వ్యాపారానికంటే మొదటి స్థానం ఎప్పుడు నువ్వు దేవునికి ఇవ్వడం మొదలు పెడతావో, దేవుడు నిన్ను మొదటి స్థానంలో పెట్టడం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం. అందరినీ పెడితే దానికి న్యాయం ఉండదండి. అందరినీ దేవుడు ఒకేలాగా ఆశీర్వదిస్తూ ఉంటే దానికి న్యాయం ఉండదు. ఉంటదంటారా? మరి ముందు చేసేవాడు ఖచ్చితంగా మనుషుల హృదయం ఎలాంటిది? ఖచ్చితంగా చెదిరిపోతూ ఉంటది, ఖచ్చితంగా మారిపోతూ ఉంటది. అతను ఆశీర్వదించబడుతున్న కొలది నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తున్నాడు, ఇంకా నేను చేయాలని ఆశ అడుగుద్ది. లేనివాడు కూడా దేవుడి చేత ఆశీర్వదించబడుతున్నాడు అనుకోండి, ఏం కలుగుద్ది అక్కడ? నేను అలాగుంటాలే అనిపించి ఆ వ్యక్తి ఎలా కారణంగా ఉంటున్నాడు అంటే నశించిపోయే వారికి కారణంగా ఉంటున్నాడు. ఇక్కడ దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంచాలి. ఎక్కడ ఉంచాలి? ఎలా ఉంచాలమ్మా? నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తున్నానని చెప్పుకుంటున్నావేమో కానీ ఇవ్వట్ల. విశ్వాసము ఎలా కనబడుతుంది అంటే క్రియాపూర్వకంగా కనబడుతుంది. క్రియ లేని విశ్వాసం ఏంటది? చెప్పండి. మీకు తెలిసిన వాక్యాలే కదా ఇవి. క్రియ లేని విశ్వాసం ఏంటి? నేను విశ్వాసం ఉందండి నాలో అని చెప్పేసి క్రియలు చూపించలేదు అనుకో, ఉపయోగం లేదు. క్రియలతో కూడిన విశ్వాసం. గడిచిన 2 దినాలు ఆనపర్తిలో ఒక వాక్యం చెప్పారు. ఎప్పుడు స్థాపించబడిందో అప్పుడు మేము ఉన్నాం. మొదటి యానివర్సరీకి వెళ్ళాను. మధ్యలో 2 కరోనా రోజులు వచ్చినాయి. 2020, 2021 కరోనా. దేవుడు నిన్న చాలా చక్కగా నడిపించాడు. సంఘం అభివృద్ధి కావాలంటే ఎవరు అవసరం అని అడిగిన వాళ్ళు ఏం చెప్పారు? విశ్వాసులే కారణం. ఎవరికి అంటారండి? గొర్రెలు కంటాయా? కాపర్ గొర్రెలు కంటాడా? అమ్మా, కాపర్ కంటే ఏమవుతుంది? గొర్రెలే కంటాయండి. ఆ గొర్రెలకి ఆ భారం కావాలి. ప్రతి విశ్వాసి కూడా ఎప్పుడైతే సంఘము కొరకు దేవుని మందిరములో కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మొదలవుతుందో ఆ సంఘము అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది అని చెప్పి దేవుడు నడిపించాడు. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేశారో నాకు తెలీదు. మీ బైబిల్ గ్రంథాలు తీసి మొట్టమొదటి పేజ్ మీద ఇవాళ నుంచి నేను నా సంఘము కోసం 1 గంట ప్రార్థన చేస్తాను అని రాసుకున్నానండి. అందరూ రాసుకున్నారు. నిన్నటి దినాన్న 12 బయటికి వెళ్ళి వచ్చేసరికి ఎవ్వరూ చెప్పకుండా సంఘంలో ప్రార్థన జరుగుతున్నాయండి. నేను స్తోత్రం చెప్తామా? ఆశ్చర్యపోయారు సేవకులు. ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేని రోజు చూశారంటండి నిన్న. ఏంటి అని అడిగితే ఎవ్వరూ కూడా ఎవరే రండి రా ప్రార్థన చేసుకుందాం అని చెప్పకుండా తమంత తాము ప్రార్థన చేయాలని మనసు కలిగిన ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. మనం ప్రారంభం చేస్తే కార్యము నడిపించేవాడు యేసు ప్రభు. మనం అనుకుంటాము 2 రోజులకి ఎలాగో మానేస్తాం కదా, ఇది ఇప్పుడే మానేద్దాం. ఇది అసలు ప్రారంభం చేయలేని మనసు అండి. నువ్వు ప్రారంభించాలనే మనసు నీలో ఉంటే
కార్యము చేయాలనే ఆసక్తి నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభువుని చేద్దాం జరిగిస్తూ ఉంటాడు. మనకి ప్రార్థన చేయాలని మనసు లేదు కాబట్టి మనం ప్రార్థన చెయ్యం. చాలా మంది ప్రార్థన చేయరు. వాక్యం చదవాలని మనసు మనకు లేదు కాబట్టి మనం వాక్యం చదవం. ఎందుకు? ఇవన్నీ జరిగించేవాడు ఎవడంటే అపవాది అయిన సాతాను. వీడు నీ చేత సంఘములో అభివృద్ధికరమైన కార్యాలు జరగనివ్వడు, నిన్ను కూడా ఆశీర్వదింపబడనివ్వడు. అలాగనే ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే నువ్వు ఉండాలని చెప్పి వాడు నిన్ను పాడు చేస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ ఆత్మీయ స్థితిని వాడు పాడు చేస్తూ ఉంటాడు. ఇలాగున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా అపవాది చేత ప్రేరేపించబడి దేవుని సంఘములో మనం చేయవలసిన పనులు మనం చేయలేనప్పుడు ఎక్కడ సంఘాభివృద్ధి జరుగుద్ది, ఎక్కడ వ్యక్తిగత అభివృద్ధి జరుగుద్ది? సంఘమును ఎవరు ఏర్పాటు చేశారు? సంఘమును ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు. రక్తం ఎవరు చిందించింది? ఎవరి కొరకు? సంఘము కొరకు. నీ ఒక్కడి వరకు కాదు, నా ఒక్కడి వరకు కాదు, కానీ సంఘముగా ఉండడానికి ప్రభు రక్తం చిందించాడంట. దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు? ప్రకటన గ్రంథంలో పత్రికలు ఎవరికి రాశారు? ఎవరికండి? దేవుడు ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? సంఘానికి ఇచ్చాడు. ఆ సంఘములో నువ్వు లోబడి ఉన్నప్పుడు, ఆ సంఘము కొరకు నువ్వు భారం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూడడం మొదలు పెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే రక్షించబడ్డారో వారు ఎందులో చేర్చబడుతున్నారండి? ఇన్ని సంఘాలు ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు అన్ని సంఘాలు ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో ఎవరి చేత రక్షించబడ్డారో వారు అక్కడ ఉంటారు. వారు అక్కడ ఉండడం వల్ల దేవునికి ఏంటి మేలు అని అడిగితే, దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి, దేవుని కొరకు నువ్వు ఒక సాక్షాత్మైన జీవితం జీవించడానికి, ఇదిగో మా దేవుడు మమ్మల్ని ఎలా వీక్షించాడో చూపించడానికి నువ్వు అక్కడ నిలబడడానికి ప్రభుని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది కూడా ఏం చేస్తుంది తెలుసా అండి? మన కృంగదేస్తా ఉంటాడు. ఇక్కడ వాక్యమే చెప్తుంది కదా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. వాడి పని, దుష్టుడి యొక్క, అపవాది యొక్క పని ఏంటంటే నిన్ను ఉత్సాహించినప్పుడు, నీకు సంతోషం రానివ్వడు. ఏమా నిజంగా ఉత్సాహము, నిజంగా సంతోషం అంటే మనం ఇలా కూర్చోం, మనం ఉంటాం ఇలాగా. ఉత్సాహం అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఆ హృదయము ఒక రకమైనటువంటి లోపల సంతోషం పొంగిపోతూ ఉంటుంది. నా దేవుని దగ్గరికి నేను వచ్చాను. ఇక్కడ ఎవరు కూర్చున్నా? నిజంగా దేవుడు ఎక్కడ కూర్చుంటే మీరు ఎలా ఉంటారండి? మరి ఎలా వచ్చాను తెలిసే దేవుడు ఉండలేండి అని వచ్చాం మనం. కాబట్టే నీకు విశ్వాసం తగ్గట్టుగా దేవుడు అక్కడ ఉండట్లేదు. ఎవరైతే దేవుడు ఉంటాడని వస్తారో వారి దగ్గర దేవుడు ఉంటాడు. మన ఆలోచనలే, మన విశ్వాసమే మనకి క్రియాపూర్వకంగా జరుగుతూ ఉంటాయి. దేవుడు ఏర్పాటు చేసిన దినము అంటే అది ఎంత ప్రత్యేకమైనదో ఆలోచన చేయండి. దేవుడు ముఖ్యమా, తిండి ముఖ్యమా? ఏమన్నా నిజం చెప్పండి. ఎవరన్నా వాళ్ళు ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉన్నారు నిజంగా. దేవుని సన్నిధిలో ఆలస్యం అవుతుందని చెప్పి ఉపవాసం ఉన్న ధన్యులు. దేవుని సన్నిధికి ఆలస్యం అవుతుందని చెప్పి దేన్నైతే నువ్వు పక్కన పెడతావో వారు ధన్యులు. మొదటి స్థానము ప్రతిరోజు మనం ఇవ్వం కదండి. ప్రతిరోజు దేవుని మందిరంగా వస్తావా? మొన్న ఎవరో అంటున్నారు, అనపత్రులు జరిగిందంటే 7 రోజులు కూడికి పెట్టారంట సేవకుడు. అసలు ఆ సేవకుడు ఎలాంటోడు, ఆ సంఘం ఎలాంటిది అన్నారండి. ఒక రోజుని పెట్టి ప్రార్థన కూడిక టైంకి రావడానికి ఇలా విలువలాడిపోతుంటే వారం అంతా పెట్టి నడిపించాడు అంటుండే. ఎంత గొప్ప! మనం రాగలుగుతామా? ఒకవేళ కూడికలు పెట్టుకుంటే మొదటి రోజు రాగలుగుతాం, లేదా 2 రోజులు రాగలుగుతాం, కానీ తర్వాత 4 రోజులు మనం రాలేం. మన భక్తి ఏదన్నా చేయగలిగితే ఒక్కరోజే చేయగలుగుతాము. ఎందుకంటే ఆ ఒక్కరోజే కాబట్టి మిగతా రోజులు మన పనులు మనకు ఉంటాయి కదా. కానీ నేటి దినాల్లో ఏమవుతుందంటే ఆ ఒక్క రోజును కూడా తగ్గించేస్తాం. 3 గంటలు మనం దేవునికి ఇస్తున్నామా? 3 గంటలు ఎంతసేపు దొంగలిస్తున్నాం మనం? ఉత్సాహించే సమయము కోల్పోతున్నాము. ఏమో ఆ పాటలు పాడుతున్నప్పుడే దేవుని ఆత్మాభిషేకం మీద రావచ్చేమో. ఎవరు చెప్పగలుగుతారు? చెప్పగలరు ఎవరన్నా? నువ్వు పాటలు పాడుతున్నప్పుడే దేవుని దర్శించి నీ బ్రతుకును మారుస్తాడేమో. ఆ పాటలు పాడుతున్నప్పుడే నీ హృదయం దేవుడు కదిలిస్తాడేమో. నువ్వు పాటలు పాడుతున్నప్పుడే దేవుని ఆత్మాభిషేకం మీదకి వస్తుందేమో. ఎవరని చెప్పగలుగుతారా? ఆ సమయాన్నే నువ్వు రాకుండా అపవాదిగా ఆపేశాడు కదా. ఇంకెప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు? ఇంకెప్పుడు నువ్వు ఆనందించగలుగుతావు? సంఘముగా కూడి ఆరాధన చేసినప్పుడు దేవుని అభిషేకం దిగి వస్తుంది.
ఎప్పుడు వస్తుంది? అందరూ కలిసి పాట పాడినప్పుడు. ఒకరు పాట పాడితే మిగతా వాళ్ళందరూ లాస్ అవుతూ ఉంటారు. అది కాదు, నాకు ఒక ఆలోచన కలిగింది. ఇక్కడ ఒక స్క్రీన్లో పెట్టి పాటలు దాని మీద డిస్ప్లే చేసి అందరం కలిసి పాడాలని నా కోరిక. ఎందుకంటే ఒకరికి వచ్చిన పాటలు ఇంకోటి రావట్లేదు, లేకపోతే మన దగ్గర కొన్ని పుస్తకాలు లేవు, కొన్ని పాటలు మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి తెలిసిన పాటలే డిస్ప్లే మీద వేసి చక్కగా అందరూ పాటలు పాడడం అనేది నాకు ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వరాలు తెలవడం నా కోరిక. అందరూ కూడా స్వరాలు తీసి పాడుతున్నప్పుడు మన హృదయాలు కదిలించబడతాయి. హృదయాలు కదిలించకపోతే నిద్రపోతానంతో వస్తాం ఇక్కడ. ఏమన్నా నిద్రపోతులు ఎప్పుడన్నా ఆశీర్వదించబడతారా? అక్కడ పౌలు వాక్యం చెప్తుంటే ఒకడంటండి గోడ మీద కూర్చుని నిద్రలా పోతాడంట. ఏ వేడాడు ఆఖరికి చచ్చాడండి. మన ఆత్మీయ స్థితిలో చచ్చిపోతున్నాం ఆ నిద్రపోతుతానంతో. ఏమా యేసుప్రభు కొడుతున్నాడు, ఒక్క జామైనా మీరు మేలుకొని ఉండలేరా? ఒక్క జాము ఏమా, ఒక్క జామును మేలుకొని ఉండలేరా మీరు? ఉండగలరా? అనేసి ఇప్పుడే మళ్ళీ మేలుకొని ఉంటాను. ఒక్క జాము దేవుని కోసం మనం నిద్ర మానుకోలేమా? ఆన్లైన్ ప్రార్థన అంటే అసలు అర్థం ఏంటండి? అమ్మా రాత్రి అంటే నాకు టైం చెప్పగలుగుతారు కొంచెం మహానుభావులు? రాత్రి అంతా టైం చెప్పగలుగుతారా అండి? 12 నుంచి రాత్రి మొదలవుద్దండి. 9 నుంచి 12 అని 3 గంటలు. రోజు అనలేదండి, నేను రాత్రి అని అడుగుతున్నానండి. అది కరెక్ట్. అసలు రాత్రి జాము అంటే అది. ఏమ్మా అసలు రాత్రి అంతా మేము ఆన్లైన్ ప్రార్థన ఉన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తగలుగుతారా? ఒక నైట్ అంతా దేవుని కోసం ఆన్లైన్ ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తగలుగుతారా? నిద్ర మానేసామండి మేము. అసలు నిద్రని పక్కన పెట్టేసాం. దేవుణ్ణి ఆ రోజంతా ప్రార్థన చేయాలని మనసు కలిగి మేము రాత్రి అంతా ఉన్నామని చేతులు ఎత్తగలుగుతారు ఎవరన్నా? ఎత్తనమ్మా ధైర్యంగా. ఏమండి మీరు ప్రోత్సాహవంతులుగా ఉండాలి. మరొకరు మనం చూసి ఒకరు భక్తి నేర్చుకోవాలా, దిగజారిపోవాలా? అమ్మా మనకేం చేస్తాం? ప్రభువుకు తెలుసులే నన్ను నిద్ర వచ్చేస్తాను, పొద్దున్న కళ్ళు మండిపోతాయని తెలుసులే. దేవునికి తెలుసు, తెలియక కాదు. అసలు ఏం త్యాగం చేయగలుగుతున్నామని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కడుపు మార్చుకోగలుగుతున్నావా, నిద్ర మార్చుకోగలుగుతున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. పౌలు అంటున్నాడండి, జాగరములు ఉపవాసములు చేసామంటున్నాడు. ఏం చేశారు? జాగరములు ఉపవాసములు. దేనికోసం? దేవుని కోసం తన సుఖాన్ని కూడా విడిచిపెట్టుకున్నారు వాళ్ళు. ఏమా మన ఆన్లైన్ ప్రార్థన మనం ఎంతసేపు చేయాలి? మహా అయితే 10ంటికి వస్తాం, 12 అయ్యేటప్పటికి ముగించేస్తాం. దీని ఆన్లైన్ ప్రార్థన అంటారా, కుటుంబ ప్రార్థన అంటారా? కుటుంబ ప్రార్థన అండి. అది 2 గంటలు ఏంటి కుటుంబ ప్రార్థన. సంఘంలో నెలకు 1 రోజు అన్నా సరే ఆన్లైన్ ప్రార్థన జరగాలి. ఏ సంఘాలన్నా చూడండి. మొన్న వెళ్ళాక నాకు అర్థమైంది, 4:30 దాకా చేశారండి వాళ్ళు. నన్ను వదలట్లేదు, అలా అవ్వట్లేదు. నాకు అనిపించింది ధన్యుడు నేను అనుకున్నాను. పడుకోవాలని నేను 4:30 అయిపోయిన పడుకున్నారు, కానీ నేను వచ్చేయాలని కంగారులో పడుకోలేదు. ఇంకా నిద్ర పట్ల నాకు అలవాటు. నాకు 5ంటికి లేచిపోవడం అలవాటు కాబట్టి 4:30 లేచిపోతాను. ఈ మధ్యన అలారం కూడా మోగట్ల, 2ంటికి కూడా మెలకు వచ్చేస్తుంది. ఎవరన్నా లేపుతుంటే అలవాటు అయిపోయి అలారం కోసం లేపుతున్నారేమో చెప్పి తక్కువ లేచిపోతున్నాను. తర్వాత వెళ్ళిపోయి రెడీ అయిపోయి వచ్చి వస్తుంటే 2:30 అలవాటు అయిపోయింది. లెగుతుంటే అది 4 అయిపోయిందేమో అన్నట్టుగా. మన దేవుని కోసము మన సమయాన్ని త్యాగం చేయగలిగితే దేవుడు నీ కోసము త్యాగరహితమైన కార్యాలు చేస్తా ఉంటాడు. విడిచిపెట్టేవాడు కాదండి ఆయన. నువ్వు ఆయన కోసం చేసింది ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. మనం ఏం చేయకుండా అడుగుతుంటే భిక్షం అంట. నేను అది మనం ఏం దేవుని కోసం చేయకుండా నాయన ఇచ్చే, ప్రభు ఇచ్చే అని చెప్పి ఆరాధనలు అడుగుతుంటే అది భిక్షం. భిక్షం ఎంతకాలం ఉంటుందండి? ముష్టోడు 10 రూపాయలు ఎత్తే సంవత్సరం పాటు వాడుకోగలుగుతాడా? ఎంతసేపు వాడుకుంటాడు దాన్ని? ఎంతసేపు వాడుకుంటాడు? ఒక పూట కూడా రాదు అది. మరి దేవుడు ఆశీర్వదిస్తే నీ తరములు అందులో నిలబడతాడు. దేవుడు ఆశీర్వదిస్తే తరతరములు కూడా అనుభవించేలా ప్రభు చేస్తాడు.
ఏ ఆశీర్వాదం కావాలి మీకు? భిక్షం కావాలా? తరాలు అనుభవించే ఆశీర్వాదం కావాలా? తరాలు అనుభవించే ఆశీర్వాదం కావాలంటే తరాలకు సరబడ భక్తి నువ్వు చేయాలి. చేస్తున్నామమ్మా? మన తరానికే సరిపోవట్లేదు మనం చేసే భక్తి, మన పిల్లల తరాలకి ఏముంది? ఇంకా అడగాలండి ప్రభువుని. ఏదైతే నీకు దేవునికి అడ్డుగా వస్తుందో, ఏ పని, ఏ పరిస్థితి నీకు దేవునికి అభివృద్ధిలోకి రాకుండా అడ్డు వస్తుందో దాన్ని నువ్వు పక్కకు గింటే, పక్కకు దోసే. ఏమండి, ఎవరు మనుషులు కూడా ఎక్కువ కాదు దేవుని కంటే. ఒకవేళ దేవుని కంటే మనుషులు ఎక్కువగా చూసావా, నీకు ఆలస్యం. నీ పిల్లలు ఉన్నారండి, వారు లేపగా 8:30 లేచారనుకో, మీరు ఏం చెప్తారు? 9:30కు వచ్చిన వాళ్ళు ఏం చెప్తారండి? పిల్లలు లేకపోవడం వల్ల మీరు ఆశీర్వాదం కోల్పోతున్నారు. ఏం కోల్పోతున్నారు? ఆ వారానికి రావాల్సినటువంటి ఆశీర్వాదం మీరు కోల్పోయారు అనుకో, ఎప్పుడు తెచ్చుకుంటారు దాన్ని? ఒక అరగంట, ఒక గంట, ఇన్ని వారాలు. నాకు తెలిసి కరోనా ఎప్పుడైతే ఫస్ట్ కరోనా అయిపోయిందో చర్చ చేసామో అప్పుడు మొదలైంది. అంతకు ముందు నుంచి చాలా చక్కగా వచ్చేవారు. చక్కగా 10 అంటే 10ంటికి వచ్చి అందరూ ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు. నాకు తెలుసు. మరి ఆ కరోనా ద్వారా వచ్చినటువంటి అపవాదం ఏం చేసింది? మనల్ని నిర్లక్ష్యంలో తీసుకుపోయింది. ఏమన్నా ఏం చేశాడు? వాడు గెలిచాడా, మనం గెలిచామా? గెలిచిన వారు ఏం పొందుకుంటారు? జయించిన వారికి ఏమిస్తాడు ప్రభు? ఓడిపోయిన వాళ్ళకి ఏమిస్తాడు? మనం ఓడిపోయిన వాళ్ళమా, గెలిచిన వాళ్ళమా? మీరు వ్యక్తిగతంగా భక్తి చేయండి, వ్యక్తిగతంగా దేవుని ఆరాధన చేసుకుని అవి పక్కన పెట్టండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. వారం అంతా దేవుడు ఏర్పాటు చేశాడా, ఒకరోజు ఏర్పాటు చేశాడా? దేవుని వాక్యం చెబుతుంది, ఆయన పరిశుద్ధ దినమును ఆచరించుటకు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఉందని లేదన్నమాట. దేవుణ్ణి మనము ఆచరించడానికి, ఆయన ఉత్సహించడానికి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది నెలకు ఒక రోజు వస్తారు. నాకు రాసిన ఉండేదండి, నాకు ఇదొకటి లేదా? కఠినమైన పరిస్థితుల్లో కూడా నేను షార్ప్ 9 గంటలకు కట్టేసేవాడిని. చెకింగ్లు తిరిగేవారు, మాకు తిరిగేవారు. షార్ప్ 9కి కట్టేసేవాడిని. వాళ్ళకి తెలుసు నేను దేవుని సేవ చేస్తున్నానని చెప్పి. అడగరండి. ఎందుకో చెప్పనా? సకాలంలో నేను వారికి చేయాల్సిన పని చేసి పెట్టినప్పుడు నన్ను ఎవడ ఆపలేదు. నేను ఉద్యోగం చేసేవాడిని 2015 ఆ సమయంలో. పిఎన్జి కంపెనీ తెలుసా? పిఎన్జి కంపెనీ పెద్ద కంపెనీ. అందులో నేను సేల్స్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని. అసలు నాకు ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే, మధ్యాహ్నం వరకే పని అన్నారు కదా, మిగతా టైంలో దేవుని పని చేసుకొచ్చాను వెళ్తే అర్థమైంది మధ్యాహ్నం వరకే పని. ఆ తర్వాత కలెక్షన్ తిరగమనేవారు. రాత్రి 9 అయ్యేది. బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, మధ్యలో గురువారము సువార్త కొడుకులు పెట్టేవారు. ప్రతి గురువారం ఎవరో ఒకరి ఇంట్లో సువార్త కొడుక. మేమే వెళ్ళి మైకులు పెట్టాలి, మేమే వెళ్ళి పాటలు పాడాలి, వాక్య పరిచయకి సేవకులకి ఇవ్వాలి. అలాంటిది ఒక 2-3 నెలలు అయిన తర్వాత నన్ను పొగడ్డం మొదలు పెట్టారు. అబ్బా సూపర్ చేస్తున్నాం. వైజాగ్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ జోన్ బిలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాకు. హెడ్ అండ్ షోల్డర్స్ కంపెనీ సర్టిఫికేట్ ఇప్పటికే ఉంది. కరీనా కపూర్ సంతకం చేసి ఇచ్చిన సర్టిఫికేట్. అది పొగిడేసారండి. ఆ రోజు ఏంటంటే ఆదివారం నేను వెళ్ళలేదన్నమాట. అక్కడ మాకు వైజాగ్లో మీటింగ్ జరుగుతుంది, వెళ్ళలా. మా సార్ అన్నారు, రే అంతమందిలో నీ పేరు పిలిస్తే నాకు ఒక ఉత్సాహం వచ్చింది, నువ్వేంట్రా బాబు రాలేదంటే, నాకు ఆ దానికంటే కూడా నా దేవుని సన్నిధి నాకు చాలా గొప్పదని అన్నాను నేను. తర్వాత వచ్చేసరికి బుధవారం శనివారం నాకు లేట్ అయ్యేదండి. ఒకటే అన్నా, నేను ఉద్యోగం మానేస్తాను. ఆయన బాబు నువ్వు ఏం చేస్తావు చేసుకో, బుధవారం శనివారం చర్చికి వెళ్ళిపోరా బాబు, నీ దేవుడు నేను ఆపను, ఎందుకంటే నీ దేవుడు ఎలాంటి నాకు తెలుసు అని చెప్పి. అన్యుడండి, తెలుసు అని చెప్పి నాకు అవకాశం ఇచ్చాడు బుధవారం శనివారం. మనం అడగాలి. దేవునికి ఆటంకం ఉంటే ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. మనం వదులుతామండి? దేనికి వదులుతాం? ఏ పరిస్థితులతో వదులుతాం ఏమండి? మన అవసరాల కొరకు వదలడం కాదు, దేవుని కొరకు నువ్వు దేని వదులుతావో రెండింతలుగా ప్రభు దాన్ని నీకు ఇస్తాడు. ఎన్ని రెట్లుగా? 2 రెట్లుగా. నీ మొదటి స్థానం దేవునికి కూడా నేర్చుకో. ఎన్నోసార్లు చెప్పా ఈ మాట. మనం వెంట మనకు తెలియంది కాదు, కానీ నీ మొదటి స్థానం దేవునికి ఇవ్వకపోవడం వల్లే ఈ స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు ప్రస్తుతం అనిపిస్తున్న స్థితి నీకు సాటిస్ఫాక్షన్గా లేదు నాకు తెలిసి. నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి నీ బ్రతుకు నీకు సంతోషాన్ని కలగనివ్వట్లేదు. ఏదో బ్రతుకుతున్నావు, ఏదో సంపాదిస్తున్నావు, నెల జీతం తీసుకున్నప్పుడు మాత్రం నీ ముఖంలో ఆనందం కనబడుతుంది, కానీ అది తీసుకురాగానే ఎవరి కాలికి పంచిపెట్టిన తర్వాత నీ దగ్గర మిగిలేదంతా
ఏమండి, తీసుకున్న ఒక గంట సేపు కూడా మనకు సంతోషం ఉండట్లా. ఏమవుతుంది, ఎవరికైనా పంచిపెట్టేసరికి ఇలా కనబడుతుంది. మరలా ఎవరన్నా ఉండాలేమో, ఏదైనా దొరుకుద్దేమో అని చూస్తాం. ఇది ఆశీర్వాదకరమైన జీవితం అని చెప్పి నేను అనుకోవట్లా. నీ దేవుడు పోషించాడు నీకు. ఎవరు పోషించాలి? నీ దేవుడు పోషింతే ఎవరి వైపు అని చూడనివ్వడండి. మీరు నమ్మండి, నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను ఎవరి వైపు చూడనివ్వడు. ఆయన మనుషుల దగ్గర నిన్ను చెయ్యి దాచడం అనేది ఆయనకు అవమానం అండి. ఒక తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. తండ్రితో పాటు పిల్లలు నడుస్తూ ఉంటే ఎవరో ఒక ఇల్లు కనబడితే వెళ్ళి దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు అన్నం పెట్టు అని అడిగితే తండ్రి హృదయం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? నిన్ను చూస్తే దేవునికి అదే అవమానం కలుగుతుంది. మనుషుల వైపు చూడొద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఎందుకు నువ్వు ఇంకనూ మనుషుల వైపు చూస్తున్నావు? లోకం వైపు చూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకనూ నువ్వు లోకం వైపు ఎందుకు చూస్తున్నావు? దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రధానమైన స్థానము కనుక నువ్వు ఇవ్వడం మొదలు పెడితే నీ జీవితం మారకపోతే నన్ను అడగని మానేసి వెళ్ళిపోండి మీరు కావాలంటే. నేను దేవుని వాక్య ప్రకారంగా సత్యం మాట్లాడుతున్నాను. మీరు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము ప్రతిరోజు, ఏ రోజైతే మనం దేవుని సన్నిధిలో కూడుకుంటున్నామో ఆ రోజు మీరు ఉత్సాహంతో దేవుని సన్నిధికి వచ్చి చూడండి. మీ బ్రతుకులు మారకపోతే నన్ను అడగండి. మీరు నామకార్థంగా భక్తి చేసే వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయో తెలుసా మీకు? వారు భక్తి చేయనివ్వండి చేయనివ్వకపోండి, వారు దేవుని సన్నిధి క్రమంగా వెళ్తారు. దేవునికి ఇవ్వాల్సింది వారు ఉన్నదానికంటే ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవునికి వారు ఏదైతే చేయాలో వారు అంతా చేసుకుంటారు. పాత నిబంధన పాటిస్తారు కదా. ఈ లోకపరంగా వారు ఆశీర్వదించబడతారు, కానీ ఆత్మ సంబంధంగా వారు ఆశీర్వదించబడరు. మనం ఆత్మ సంబంధంగా వర్ధిల్లలేకపోతున్నాం, లోకపరంగా కూడా వర్ధిల్లలేకపోతున్నాం. ఒకరికి ఒక సాక్ష్యం చెప్పాలంటే మన దగ్గర ఏముండాలండి? ఇప్పుడు ఎవరన్నా అన్యుల దగ్గర ఒక సువార్త ప్రకటించాం, మన బంధువులకి వెళ్ళి చెప్పాం. వాళ్ళు ఏమడుగుతారు? నీ బ్రతుకని మారిందా అడుగుతున్నారు, అడగట్లేదా? నీ జీవితం మారిందా అని అడుగుతున్నారు, అడగట్లేదా? ఏం చెప్తాం మనం? మన అలా అభివృద్ధి పరంగా కనబడాలి, మనుషులకు కనబడాలంట. మత్తయి సువార్త ఆరోగ్యం ఉంది, మీరు లోకంలో ఉన్న మనుషులకు మీరు ప్రకాశించినట్లు కనబడినట్లుగా మీరు మీ తండ్రిని మహిమపరచండి అన్నది. మీరు అభివృద్ధిలోకి రావడం వల్ల ఎవరు మహిమపడతారు తెలుసా? దేవుడు అభివృద్ధి పడతాడు, దేవుడు మహిమపడతాడు. నేను మహిమపరచడానికే కదా పిలుచుకున్నాడు. నువ్వు లోకంలో ఏ స్థితిలో ఉన్నావో, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నావు, ఇన్ని చూసే యేసు నేను పిలిచాడు. ఆయన పిలుచుకుంది ఎందుకంటే నేను ఆశీర్వదించడానికే. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నీవు ఆయన మాట వినాల్సిందే. ఇంకా నా మాట వినేవారు ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన మాట వినేవారిని ఆస్తికర్తలుగా చేస్తారు. ఏం చేస్తాడమ్మా? మనం చేయగలుగుతాం అలాగా? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మన ఆస్తి బోర్లు అవుతుంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే? మనం కష్టపడిందే మనం అప్పులు తీర్చుకోవడానికే సరిపోతుంది. ఇంకెప్పుడు మనం తినడానికి మన అప్పులు తీర్చుకోవడానికి సరిపోతుంది. ఒక్కొక్కసారి తినడానికి కూడా సరిపోట్లా. ఎవరన్నా ఉంటారేమో అని చెప్పి అలా చూస్తున్నాం. దేవుని వైపు చూడడం మొదలుపెట్టి ఈ దినాన నువ్వు నీ దేవుని వైపు చూడడం మొదలుపెట్టి మానక ప్రతి దినము, నాకు ఒకసారి చెప్పి దేవుడు ప్రేరేపించాడండి, ఎవరైతే రుణభారములతో బాధపడుతున్నారో ఒకరోజు ప్రతిరోజు ఏదో ఒక గంట సేపు వచ్చి ప్రార్థన చేయండి. ఒక ఆవిడ నాతో ఉంది, రేపు నుంచి నేను చేసేస్తానని చెప్పి 4 సార్లు చెప్పింది. 4 సార్లు, ఇప్పటికీ 4 సార్లు చెప్పింది. రేపు నుంచి నేను చేసేస్తాను, నువ్వు అన్నావు కదా చేసేస్తాను. నేను చెప్పిన ఆన్లైన్లో నువ్వు ఇప్పుడు దాకా లేదు ఆవిడ. ఏమన్నా చేసేద్దాం అని చెప్పి చేయకపోవడం వేరు, ఎలాగన్నా నేను చేస్తానన్నది వేరు. ఇక్కడ దేవుడు మాట విడుదల చేశాడంటే అది ఆయన విడుదల చేసింది, మనుషుల మాట కాదు. ఇప్పుడు నేను వచ్చి మీకేం ఇవ్వలేను కదా. అంత నమ్మకంగా అంత ధైర్యంగా దేవుడు చెప్పాడని చెప్పి మీకు చెప్పానంటే నిజంగా దేవుడు చేస్తాడని. అది మీరు నా మాటగా తీసుకుని గాడిద గుడ్లో ఏడు చెప్తే జరిగిపోతే అనుకుంటే మీకు అలాగే ఉంటుంది. లేదు, దేవుని మాటగా కనుక మీరు తీసుకుని చేస్తే ఖచ్చితంగా నీ పరిస్థితిని ప్రభు మారుస్తాడు. అంటే కొంతమంది కొన్ని మైళ్ళు దూరం వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి. ప్రతిరోజు కొన్ని మైళ్ళు దూరం, కనీసం 2 కిలోమీటర్లు అన్నా సరే నడుచుకుంటూ వెళ్ళి ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా లేదా? తెలుసా మీకు? తెలియదు. ఒక ఆవిడ ఉంది రాజమండ్రిలో, రాధమ్మ అని చెప్పి. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసగా జాయిన్ అయ్యానో ప్రతిరోజు వచ్చి దేవుని మందిరం గురించి ప్రార్థన చేస్తాను.
మన గడిచిన వారంలో మేము మా సేవకుల కోసం ప్రార్థన చేయడానికి బలహీనతగా ఉంది, అనారోగ్యం ఉందని చెప్పి పిలిస్తే నేను సుధాకరాన్ని అనపతులు యవనస్తులు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆవిడ 11ంటికి అదే ప్రకారంగా వచ్చి ప్రార్థన మానలేదు. ఆవిడ ఎన్ని సంవత్సరాలు అయింది? 2011, 2022 ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 11 సంవత్సరాలు. నేను ఆవిడ ఎప్పటి నుంచో విశ్వాసి. ఆవిడ ఎప్పుడైతే విశ్వాసో అప్పటి నుంచి వస్తుంది ఆవిడ. ఆవిడ ఏదైతే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందో 1-2 రోజులు ఊరు వెళ్ళినప్పుడు అవి పక్కన పెట్టండి, క్రమము తప్పకుండా తన భక్తి జీవితాన్ని దేవునికి అనుభవించుకోవడానికి ఇష్టపడింది ఆవిడ. ఇక్కడ ఎలా ఉన్నా కానీ పరలోక రాజ్యం ఆవిడ స్థానం ఎలా ఉంటుందండి? చిన్నగా ఉంచుతారు దేవుడు. నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను అంటున్నాడు. ఏం చేస్తాడు ప్రభు? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు విశ్వాసంతో దేవుని కోసం ఏది చేస్తున్నావో ఖచ్చితముగా దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు ఒక రోజు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. 40వ కీర్తన 16వ వచనం చదవండి. 40వ కీర్తన 16వ వచనం. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. ఎప్పుడు చెప్తారంటే వాళ్ళు? ఇప్పుడు నిత్యము అంటే అర్థం చెప్పండి ఎవరన్నా నాకు. రోజుకు ఒకసారా? ఆ హృదయంలో అది ఉండిపోద్ది అంట. నన్ను రక్షించిన నా దేవుడు నిత్యము మహిమ పరచాలి, నిత్యము ఆయన మహిమ పరచబడాలని చెప్పి హృదయంలోంచి వస్తుందంట ఆ మాట. దేవునికి స్తోత్రం చెప్తారు. నిన్ను వెతుకు వారందరూ ఎవరైతే దేవుణ్ణి వెతకుతూ ఉంటారో వారు ఎలాగుంటారంటండి? వారి మొఖాలు మన మొహాల్లాగా ఎలాగుండవు. మన మొహాలు ఎలాగుంటే పొద్దున్న అర్థంలో చూసుకుంటే, ఈసారి ఇక్కడ ఇద్దరుగా పెద్ద అర్థం పెట్టాలని చూస్తున్నాను. నీ మొహాలు ఎలా ఉంటే మధ్యలో చూసుకోండి. నాకు కనబడుతుంది కదా, నాకు తప్ప ఎవరికైనా ఎవరి మొహాలు కనబడతాయా? మీకు కనబడాలంటే ఏం చేయాలి? నేను ఒక అర్థం పెట్టుకోవాలి. ఇక్కడ అర్థం పెట్టుకుంటే మీరు చక్కగా చూసుకుని ఇలా ఉన్నానా, బాగోట్లేదు, ఇలా ఉన్నాం అనుకుంటా. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనను వెతికేవారు ఏం చేస్తారంట? ఉత్సాహిస్తారు. ఎందుకంటే మనం వెతికేది చిన్న చిన్న రూపాయి బిళ్ళ 2 రూపాయలు కాదండి, అది మహా గొప్ప నిధి. అది హల్లెలూయా. లేని చోటకు వెళ్ళి వెతకడానికే సంతోషపడిపోతూ ఉంటామే. అసలు ఉన్నది అని తెలిసిన తర్వాత వెతుకుతే ఇంకెలాగుంటది? తన వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. ఎవరైతే వెతుకుతున్నారో దేవుణ్ణి, ఆయన వెతికే వారికి ఫలమును అనుగ్రహించే దేవుడు. నేను స్తోత్రం చెప్తారు. నువ్వు వెతకట్లేదేమో, ఇక్కడికి వచ్చి సరిగ్గా వెతకట్లేదేమో, అందుకే నీకు ఫలము దొరకట్లేదు. నీకు ఫలము దొరకాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో వెతకాలంటే అండి. ఎలా వెతకమంటున్నాడు? దొరికేదాకా వెతకమంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చేసరికి నీ ముఖం ఎలా కనబడేసా? నా దేవుణ్ణి చూడడానికి ఉత్సాహంతో ఉన్నాను. పెళ్లి చూపులు ఎవరికైనా జరిగినాయండి? చాలా తక్కువ మంది జరిగి ఉంటాయి. ఇక్కడ పెళ్లి చూపుల్లో ఎలా సిగ్గుపడతారు? సంతోషం బయటికి రాలేము. ఒక అమ్మ నవ్వుకోవడానికి సరిగ్గా నవ్వుకోలేక ఎక్స్ప్రెషన్స్ మారిపోతాం. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ భర్త ఉన్నాడు. ఆయన ఎవరైనా గొడవైన భర్తతో ఎలాగ ఉంటావు, సంతోషించే భర్తతో ఎలాగ ఉంటావు? మన మొహాలకి సంతోషించే భర్తతో ఏడిసేటి, ఎప్పుడు చూసి ఏడిపించే భర్తే మనకి ఏడిసేటి. అమ్మా అలాగా అంట. దేవుని వాక్యం చదివిస్తుంది, నీ భర్తకు నువ్వు ఏం చెయ్యాలి? లోబడు. ఏమండి వాక్యం చెప్తుంది, భక్తి పరులైన భార్య తన భర్తను మార్చుకుంటారు. మరి నువ్వు భక్తి పరురాలుగా ఎలా ఊపుతున్నావు? భక్తి పరురాలని ఎలా ఊపుతామా? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ ముఖంలో సంతోషం కనబడాలి, విచారం కనబడకూడదు. నువ్వు రోగంతో రా, బలహీనతో రా, ఇంటి దగ్గర గొడవైరా, ఇంటి దగ్గర ఏదన్నావునేరా, నువ్వు గడప దాటేసరికి నువ్వు నీ దేవుని దగ్గర ఉన్నావని విషయాన్ని మర్చిపో. రాత్రి గొడవైనా అదే మొహం పెట్టిన వచ్చారు ఉంటారు ఇక్కడ.
అసలు ఏమన్నాడు, సూర్యోదయంలో ఒకవేళ ఉదయకాలంలో గొడవ ఏమన్నా అయితే సూర్యాస్తం అయ్యేసరికి మర్చిపోండి దాన్ని వదిలేను అన్నాడు. ఏమ్మా, మన రాత్రి ఎవరితో గొడవ అయితే ఎక్కడికో చూపిస్తాం. ఎవరి మీద చూపిస్తున్నారు ఇంతకీ? ఆయన ఏమనుకోలే, అమ్మ నాతో నీకు గొడవ అయిందా, బతుకున్నాడుకుంటాడు. నువ్వు బాగా సిరాగ్గా ఉన్నాను నేను. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తారండి? నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయక, సిరాగ్గా ఉన్నాను నేను. ఉద్యోగంలో సిరాగ్ అంతా తీసుకొచ్చి ఎక్కడ చూపిస్తారు? సిరాగ్గా ఉంది, వాళ్ళు నేను ప్రార్థనకు రాను. అమ్మ గృహకూడికి చెప్పారు కదా సంఘస్థులు అంటే, ఇవాళ నేను అలసిపోయాను. నువ్వు ఏదన్నా చేయి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాల్సిన క్రమములో నువ్వు ఉండడం కలిగి చూస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. విడిచిపెడతాడు ఆయన. మనుషుల కనబడితేనే మనం చేస్తాం. మరి నువ్వు కనబడు దేవుడికి కనబడకపోయినా సరే ఆయన నిన్ను చూస్తున్నాడనే విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, తన వెదుకు వారికి ఫలం దయచేస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్నాడనే విషయం, ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియో ఉందండి. విశ్వాసంతో రా, ఆయన ఉన్నాడని, దేవుని స్థలంలో ఉన్నాడని విశ్వాసంతో నువ్వు వచ్చి ఆయన కంటే ముందుగా నువ్వు ఆయన మందిరంలో ఉండి ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టు. ఉదయకాలం 3 వచ్చారండి, టైంకి వచ్చారు అనుకోండి. అమ్మ స్తోత్రాలు చెప్దాం మోకరించండి అని చెప్పి నేను స్తుతి అని 5 సార్లు చెప్తుంటే నా మోహన్ చూపుతారు. 4 ఇంటి దగ్గర పెట్టి వచ్చారా అన్నాను నేను. ఈడేటర్ బాబు ఇలా తయారాడు, కోపిస్తుడు, ఏదో పట్టింది అనుకున్నాను. స్తుతి చెప్దాం అంటే నేను ఒక్కడిని చెప్పుకోవడానికి మైక్లో నేను చెప్పుకున్నానా? ఏమ్మా, అందరూ మోకరించండి అంటే నేను ఒక్కడనే మోకరించుకోవాలా? అందరూ ప్రార్థన చేయడం అంటే నేను ఒక్కడనే చేసుకోవాలా? ఎవరు చేయడానికి ఎంతకే? ఏమ్మా, మళ్ళా చేస్తుంటే స్తుతి అని తాగుబోతలో చేస్తుంటే 2 చేస్తున్నారు. ఇంకో వాడు మొత్తం దిగలేనట్టుగా లాస్ అవుతుంది. మరి ఇంకేమన్నా ఏమన్నా అంటే కోపం. మీరు చేసే పని మీరు చేతనేమని అంటానా? మీరు టైంకి వస్తే ఎవరన్నా అడుగుతాను నేను? అడగకపోతే ఎవరి తప్పు? సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఎప్పుడైనా ఫ్యాక్టరీకి ఎప్పుడైనా ఉద్యోగానికి వెళ్ళి ఎవరన్నా ఉంటే మీరు వెళ్ళరండి? వెళ్ళరా? ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్ పని ఏంటంటే వచ్చిన వాళ్ళు సంతకాలు పెట్టాలి. టైంకి రాకపోతే బయటికి వెళ్ళిపో అంటాడు. టైంకి రాకపోతే ఒకవేళ ఆ వ్యక్తి పర్లేదు వెళ్ళిపో అన్నాడు అనుకోండి, నమ్మకమైన సెక్యూరిటీ గార్డ్ కాదు. ఇలాంటి వాడు కాదు. ఎప్పటికన్నా దొరికిపోతాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండ అధికారికి దొరికిపోతాడు. కానీ సెక్యూరిటీ గార్డ్ స్ట్రిక్ట్ గా ఉన్నాడు అనుకోండి, పనులు స్ట్రిక్ట్ అయిపోతారు. మాకు ఉండేవారండి అలాగ. మేము ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆయన నేను మజ్జిగ చేసేసుకున్నాను, స్వామి గారు అని చెప్పి చక్కగా ఎంతో పాటు పక్కన కూర్చుని ఆయనతో 1 గంట సోదేసుకోండి. సోదంటే వాకింగ్ చెప్పుకోండి. ఆయన కొంచెం మజ్జిగ అయిపోయాడు నాకు. కాబట్టి నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా సరే వెళ్ళిపోరా అన్నాడు. ఇలాగ మిగతా ఎవరిని వెళ్ళి చూడు కదండి. మరి కొంతమంది అయితే టైం అయిపోయింది, మీ సూపర్వైజర్తో లెటర్ రాయించు అని చెప్పాను. ఇక్కడ మేము ఎవరో తెలుసా? సెక్యూరిటీ గార్డ్స్ అండి. అడగాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అధికారి ఎవరు? మేనేజర్ ఆయన. మీకు జీతాలు ఇచ్చేవారు ఎవరు? ఆయన. నేను మిమ్మల్ని అడగలేదు అనుకోండి, రేపు పొద్దున సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తే నాకు ఎవరు బాధ్యులు? నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తాడు? నమ్మకమైన వారికి మెండైన ఆశీర్వాదములు కలవు అని ఉంది వాక్యంలో. కానీ మా సొంత వారు అన్నా సరే నేను ఇంట్లో కూడా అడుగుతాను, లేటుగా వస్తాను అడగనండి, తిడతాను కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పొజిషన్ నాదే, సెక్యూరిటీ గార్డ్. కింద దీపిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ ఏమో, కానీ ఇక్కడ నేను సెక్యూరిటీ గార్డే. దేవుని గృహ నిర్వాహకత్వమును జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత నాది. అమ్మా, లెక్కలేదనుకోండి, నేను మిమ్మల్ని వదిలేసాను అనుకోండి, మొత్తానికి ఏమవుద్దండి? మీకు బాధ కలగనివ్వచ్చు, మీకు వేదన కలగనివ్వచ్చు. అయితే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. వాక్యం మీకు కట్టలు చెబుతారు. ఎహెజ్కేలు గ్రంథం ఉంది ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథంలో 44:14 చదవండి. అయితే గట్టిగా చదువునాను ఉత్సాహంతో. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని, దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా
నేను వారిని నియమించి ఉన్నాను. దేనికోసం నియమించాడు దేవుడు? దేనికోసం నియమించాడంట? జాగ్రత్తగా చూసుకోవడానికి. మనంతట్లో 1-2 కాదు, అన్ని పనులు కూడా జాగ్రత్తగా జరగాలని చెప్పి దేవుడు చూసుకున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన పని ఏంటో తెలుసా? చదువుతారా మాటను కూడా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 29:11 చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29:11 అండర్లైన్ చేసుకోండి, రెఫరెన్స్ కావాలంటే రాసుకోండి. మీ పని అనేది చదవండి. నా కుమారులారా, ఎవరికి? మనుషులుగా దేవునికా? చెప్పాలమ్మా. నాకు పరిచారకులై ఉండి ఏం వేయడానికి? ధూపం వేయించుటకును, తన సన్నిధిలో నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక ఏం చేయొద్దు అన్నాడండి? చేస్తున్నావా లేదా? మనం చేస్తున్నారండి? చెప్పండి అమ్మా. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీకు సూపర్వైజర్ ఉంటాడా? ఉంటాడా? ఏ ఉద్యోగం చేయనండి, ఆఖరికి కూలి పని చేసేవాడు కూడా సూపర్వైజర్ ఉంటాడండి. ఏం చేస్తా? సూపర్వైజర్ పని ఏంటి? కూర్చుని ఆడుకొని రాస్తాను చెప్పమంటాడా? ఆ పని కంప్లీట్ చేయించడమే సూపర్వైజర్ పని. సూపర్వైజర్ దిక్కుమారుడు అనుకోండి, ఆ పని ఎప్పటికీ అవుద్దండి. ఇటుకు కదలదు, ముందు ఇసుక తరగదు, ఇటుకు కదలదు, పని ఏమన్నా అవుద్దంటే అవ్వదు. దేవుడు మనకు అప్పగించిన పని చేయడానికి మనము అశ్రద్ధగా ఉండకూడదు. అశ్రద్ధగా ఉండే వారికి ఏమవుతుందో తెలుసా? వాక్యం ఎవరైనా చెప్పగలుగుతారో? రెఫరెన్స్ లేదు నా దగ్గర. అశ్రద్ధగా పని చేసేవాడికి ఏమవుద్దంట? చెప్పండి అమ్మ గట్టిగా. ఏమవుద్ది? నాకు శివుడు ఉంది, ఎడం శివుడు, నాకు శివుడు తెలుసు కదండి. మరి దేవుని పనిలో నీవు అశ్రద్ధగా ఉన్నావా, శ్రద్ధగా ఉన్నావా? అమ్మ కొట్టక, ఎందుకు కొడుతున్నావు? అయ్యో అని ఇంటి దగ్గర కొడితే ఇక్కడ బాగుపడుతున్నాడు. అక్కడ నాన్న బుజ్జి అనేసి ఎక్కడ కొడతాను నా ఎదురుగా, అమ్మ మా తల్లి ఎంత బాగా కొడుతున్నావు అని మెచ్చేసుకొని నేను ఇంటి దగ్గర కొట్టాను. ఇంటి దగ్గర బంగారం, నా వెండి, నా ఇత్తడి, నా కాల పట్టి అంతా కూర్చుంటే ఇక్కడికి వచ్చి ఇలా తయారవుతారు. అమ్మ ఇంటి దగ్గర ఏం చేయాలి? చక్కగా కూర్చున్నా ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న కొడుతున్నారు కదా మిమ్మల్ని, అసలు ఏంటి కొడతారండి. ఇంటి దగ్గర కొడితే దేవుని మధ్యలో చక్కగా ఉంటాం. చక్కగా చూడండి ఎలా పడుకుందో, ఒంట్లో బాగోలేదు పాపం. మరి దేవుని మందిరం కూర్చుందా? మరి ఇంటి దగ్గర దెబ్బలు తింటారు. మన దేవుని సన్నిధిలో ఆయన దగ్గరగా మనం శ్రద్ధ కలిగిన వారంగా ఉండగలిగితే, జస్ట్ నీకోసం ఎవరో చూడండి, శ్రద్ధ కలిగిన వారంగా మనం ఉండగలిగితే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడంట దేవుడు. ఒకసారి మాట దాన్ని అండర్లైన్ చేసుకున్నారమ్మా, మీరు రౌండ్ చేసుకున్నారా, స్టార్ ఎట్టుకున్నారా? ఇక్కడ పైన తెల్లగా ఉంది కదా, ఈ వాక్యము నాకే అని రాసుకోండి. ఏం చేస్తారు? రాసుకోండి, తల్లా తప్పేం లేదు. ఆ పైన ఇలా ఎరమారు పెట్టిన ఈ వాక్యం నాకే. మరొకసారి చదవండి ఆ మాటని. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చెయ్యకుడి. అశ్రద్ధ చెయ్యొద్దు. అశ్రద్ధ చేస్తే దేవుడిని అశ్రద్ధ చేస్తూ ఉంటాడు. ఎన్ని అడుగు నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవుని చెల్లించాల్సి నువ్వు సరిగ్గా చెల్లించలేనప్పుడు నేను దేవుడు అన్నాడు కూడా వృద్ధిలోకి తీసుకురాలేడు. ఏమన్నా మనం సేవిస్తుంది సాధారణమైన వ్యక్తిని కాదండి. ఒకప్పుడు అబద్ధమైన దాన్ని ఎంతలా పూజించేసామో, అబద్ధమైన దానికోసం ఎలా పరుగులు తీసేసామో, అబద్ధమైన మందిరాలు ఎలా కడిగేసామో, తెల్లగా వచ్చేసేలేదా పాలరాయి? వచ్చిందండి, చేసాం. మరి ఇప్పుడేంటి? అసలైన దేవుడు కదా, ఆయన కడుక్కుంటాడులే. దీన్ని బట్టి దేవుడు అర్థం చేసిన నువ్వు పూర్వపు చేసిన భక్తిని, ప్రజెంట్ నువ్వు చేస్తున్న భక్తిని దేవుడు చూడ్డా? నువ్వు మునుపు రక్షించబడక మునుపు ఎలాగున్నావు, రక్షించబడిన తర్వాత ఈ దేవునికి ఎంత విలువిస్తున్నావు అని చూడ్డా? అబద్ధమైన దానికి ఎంత విలువ ఇచ్చావు, నిజమైన దానికి ఎంత విలువిస్తున్నావు ప్రభు చూడ్డా? ఏమండి?
కాళ్ళు చేతులు అరిగిపోయేలాగా పని చేయలేదు మీరు ఆ కాలంలో. ఇప్పుడు చేస్తున్నామా? చేయట్లేదు. అంటాము మా ఓపిక అంతా అక్కడే అయిపోయిందండి. ఏమైపోయిందండి? ఓపిక అంతా అక్కడే అయిపోయిందండి. ఇక్కడే ఉందని చేయడానికి దేవునికి తెలుసు అండి. మాట్లాడితే ఈ మాట దేవునికి తెలుసు, దేవునికి తెలుసండి. విధవరాలైన స్త్రీ ఏం చేసింది? దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు అని చెప్పేసి ఆ దగ్గర రూపాయి ఉంది కదా ప్రభు, నేను ఏమి ఇచ్చుకోలేను ఆయన అని చెప్పి కొంగులో పట్టి వెళ్ళిపోయిందా? ఏం చేసింది ఆమె? ఏమండి? ఉన్నది తనకు ఎంత బలం ఉందో ఆ బలాన్ని ఇచ్చేసింది అక్కడ. దేవుడు ఏం చేశాడు దాన్ని? ఇదిగో దేవుని దృష్టిలో కనురాలుగా ఉండండి. నీ దగ్గర లేదు అనే విషయాన్ని పక్కనట్టు, ఎంత ఉందో అది దేవునికి ఇచ్చే. నీకు బలము లేదు అనే విషయాన్ని పక్కన పెట్టు. కొంచెమన్నా ఉంది కదండి. బలం లేదని చెప్పి మనం మన పనులు మనం చేసుకోవట్లేదా? ఇంట్లో బలం లేదని చెప్పి మనం తిండి తింటలేదా? మనం చేసే పనులు చేస్తున్నాం కదా. ఆ పనుల్లోనే దేవుని పని చేయండి. మీరు ఆ పనుల్లోనే మనం దేవుని పని చేయాలి. సువార్త అని చెప్తాం దేవుని సన్నిధిలో. ఎప్పుడు రొటీన్గా 4 మోకాలు కనబడతాయి. ఈ పిల్లలు 2 మోకాలు, పెద్దవాళ్ళు 3 మోకాలు. మిగతా వాళ్ళ మోకాలు ఏమేమి? మిగతా వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? పౌలు అంటున్నాడు, సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. కరపత్ర పట్టుకుని బయటికి వెళ్తాను ఎవరన్నా కనబడ్డారు అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు, సిగ్గుపడిపోతాం. ఎందుకు సిగ్గుపడ్డా? ఏమైనా పాప పని చేస్తున్నావా? ఏమైనా పనికిరాని పని చేస్తున్నావా? ఏ పని చేస్తున్నావు నువ్వు? భూమి మీదే శ్రేష్టమైన పని చేస్తున్నావు. ఎక్కడ? భూమి మీద శ్రేష్టమైన పని. పిఎం పని శ్రేష్టమైనది కాదు, సీఎం పని శ్రేష్టమైనది కాదు, కార్పొరేటర్ పని, ఎమ్మెల్యే పని శ్రేష్టమైనది కాదు. సర్వోన్నతుడైన నీ దేవుణ్ణి ప్రకటించడమే శ్రేష్టమైన పని. అది చేసినప్పుడు నువ్వెందుకు సిగ్గుపడ్డావు? దేవుని సంఘముగా కూడి అలాంటి కార్యములు చేసినప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు మన చేత చేయిస్తూ ఉంటాడు. మన కొరకు చేసే దేవుడు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నా కుమారులారా తనకు పరిచారకులయ్యండి ధూపం వేయిచుండునకును. ఎవరికి పరిచారకులుగా? మనుషులకి కాదు. ఎవరికి ధూపం వేయడానికి? మనుషులకి కాదు. ఆయనకు ధూపం వేయడానికి నిన్ను పిలుచుకున్నాడంట. ధన్యత కాదండి ఇది? గొప్ప అవకాశమా కాదా? మన రోజంతా జీవితంలో ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు వ్యర్థంగా బ్రతుకుతున్నాం చెప్పండి. ఇది వర్షాకాలం పక్కనట్టుంది. మిగతా కాలాలు 12 నెలలు 3 నెలలే వర్షాలు పడతాయి. ఒక 3 నెలలు ఎండలు కాస్తాయి, ఒక 3 నెలలు సెలవుతాయి. ఇంకేమున్నాయి? ఇంకేం కావాలి నీకు? కాలం ఎండాకాలం ఏమో వర్షం పడితే బాగుంది అనుకుంటాం, వర్షాకాలం ఏమో ఎండ పడితే బాగుంటుంది అనుకుంటాం. బట్టలు ఆరు కదా బాబు, ఈ ఎండలేంటో పనికి మాల ఎండలో, పనికి మాల వర్షాలు. బాబోయ్ సెలేటో బాబోయ్ తినేస్తుంది. ఇంకే కాలం కావాలి నీకు? చెప్పు. ఏ కాలం నువ్వు ప్రార్థన చేస్తావు? ఏ కాలంలో భక్తి చేస్తావు నువ్వు? చెప్పండి. ఏ కాలంలో నువ్వు భక్తి చేస్తావు? ఇంకా ఎండ అంటే ఎండను తిడతావు, వర్షం అంటే దిక్కుమాల వర్షం దిక్కుమాల వర్షం అంటావు, చలి అంటే బాబోయ్ చలి బాబు మిట్ట మధ్యాహ్నం కూడా చలిటరా బాబు అంటావు. మరి ఏం చేయాలి మనం? దీన్ని సాకు అనాలా లేదా కాల మార్పిడి అంటారా? ఏమన్నా ఏది మనం ఆపలేవు. నువ్వు చెయ్యాలనుకో, నువ్వు చెయ్యాలని నిశ్చయించుకుంటే, నువ్వు దానికోసం దృఢంగా నిలబడగలిగితే ఎవరు ఆపుతారు? ఎవరు నిన్ను ఆపలేరు. ఆయన పరిచర్య చేసే విషయంలో ధూపం వేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య ఇచ్చేటకు యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. పిలవబడిన వారు కాదు మీరు. పిలవబడిన వారు అట్టుపల్లికి వెళ్ళి చెల్లిపోతారు. పిలవబడిన వారు ఒక లడ్డు మిక్చర్ బొట్టలు చెల్లిపోతారు. ఏర్పరచబడిన వారు అట్టుపల్లి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏర్పరచబడిన వారు రవ్వండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏర్పరచబడిన వారు క్యాసర్లు చేయాల్సిన అవసరం లేదు. ఏర్పరచబడిన వారు అవి చేయాల్సిన పని మీరు చేయాల్సిన దేవుని సన్నిధిలో ధూపం వేయండి చాలు. అందుకే పిలుచుకున్నాడండి. మనం కూడా గెలిచి దులిపేసుకుందాం అనుకుంటాం నెలకోసారి. అలా చేయమంటే ఖచ్చితంగా చేస్తారండి. మీరు చేయరా? ఎంత గట్టిగా గెలంత అనుకుంటున్నాం? 250 రూపాయలు అంతే. ఈ 250 రూపాయలు దేవునికి చేతి దులిపేసుకుంటే నువ్వు బంధువు దేవుని సన్నిధిలో, పరిచారకులు కాదు. నిన్ను పిలవబడిన వాడిగా ఉంచుకోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఏర్పరచబడిన గొప్ప వంశముగా ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప వంశం అండి, చిన్న విషయం కాదు అది.
దేవుని దగ్గర మనం చిన్నవారము కాదు. ఒక ప్రత్యేకించబడిన జనాంగముగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకించబడిన జనాంగం అంటే ప్రత్యేకంగానే మనం జీవించాలి. మనం ప్రత్యేకించబడకపోతే మన బంధువులే. దేవుని సన్నిధిలో నిన్ను ఎందుకు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుగలిగితే, వర్షము నిన్ను ఆపలేదు, ఎండ నిన్ను ఆపలేదు, నీ జ్వరము కూడా నిన్ను ఆపలేదు. ఆపగలుగుద్దండి? ఆపలేదు. మన దేవుని కోసం అలాగ రోషం కలిగి జీవించే వారని ఉండాలి. ఇందులో రోషం లేకపోతే సచ్చిన శవమే. మనం ఏమన్నా పట్టించుకో, సచ్చిన శవం దగ్గరికి వెళ్ళి నీ దుర్మార్గుడా, ఇప్పుడు దాకా నన్ను తిట్టావు కదరా, అనుభవించు. ఏమన్నా ఉపయోగం ఉందా సచ్చిన శవం దగ్గరికి వెళ్తే? ఏమండి, సచ్చిన శవం దగ్గరికి వెళ్తే ఏమన్నా ఉంటుందా? అది బ్రతికినోడు అయితే ఏం చేస్తాడు? కోపం తెచ్చుకుంటాడు. కోపం తెచ్చుకుంటే రోషం తెచ్చుకుంటాడు. మనకేం కావాలి? కోపమా రోషమా? ఏమండి, ఏం కావాలి? పాట ఏముంది? ఏం లేవు నీకు? ఏం లేవమ్మా? ఉన్నాయి లేవన్న పెద్దలు, అన్ని హద్దులే. రోషం లేని క్రైస్తవుడా అన్ని హద్దులే నీకు అని పాట పాడుకోమ్మా. వచ్చేవారం పాడతారు. ఇంకా పాట ఎవరన్నా మార్చిరండి, ఎవరన్నా పాటని మార్చి రోషం లేని వారి కోసం పాట తయారు చేసుకుని రాయండి. చక్కగా పాడి మీరు మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, చాలు, అందరూ నేర్చుకుని వస్తారు. దేవుని కొరకు మనకి ఏం కావాలంటే అండి, ఏం కావాలి? రోషం కావాలి. ఏలియాకి ఏమొచ్చింది? రోషం వచ్చిందండి. దేవుని పనికి ఆటంకపరచబడుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఎదిరించడానికి ఏలియాకి రోషం వచ్చింది. క్రైస్తవుడుగా ఉన్న నీకు దేవుని విషయంలో రోషం కావాలి. అసలు నువ్వు చేయాల్సిన పని అంతటిని చేయనివ్వకుండా అపవాదం ఆపుతుంటే మనం ఏం చేయగలుగుతున్నాం? సచ్చిన శవాల్లో కూర్చున్నాం. మనం చేయాల్సిన పని చేయలేకపోతున్నాం అండి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతగా మనం చేయలేకపోతున్నాం. దాని అర్థం ఏంటంటే అపవాది గెలిచాడు, నువ్వు ఓడిపోయావు. ఎంతకాలం గెలిపిస్తావా అండి? ఎంతకాలం అండి? ఇప్పటికి 2.5 సంవత్సరాలు గెలిపించారు. ఇప్పటికీ గెలవలేకపోతుంటే జయించిన వానికి నా జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును అంటున్నాడు దేవుడు. జయించాలి. నువ్వు ఎవరిని జయించాలి? నీ పరిస్థితులను జయించాలి. దేవునిలో నువ్వు ఎదగకుండా ఏదైతే ఆటంకంగా ఉంటుందో దాన్ని జయించాలి. కావాలంటే భర్తతో జయించేస్తాం, భార్యను జయించేస్తాం, తల్లిదండ్రులు జయించేస్తాం, మాటలతో జయించేస్తాం. కాదండి, కార్యముల్లో ఏదైతే అపవాది నేను పాడు చేస్తున్నాడో ఆ విషయంలో నువ్వు జయం పొందుకొని చూడు. జయము పొందిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము యుద్ధం చేసి జయించుకుని వచ్చిన తర్వాత మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు అంటాడు, ఆశీర్వదించాడు. నువ్వు జయం పొందుకుని దేవుని మందిరానికి వస్తే దేవుని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉత్సహించాలి. ఇలా అర్థం పెడదాం సార్. అందరూ ఫోన్లు తీసుకునేలాగా మీరు అలాగ మొహం మార్చద్దు. మొహం మార్చకుండా ఎలా పెట్టారో అలాగే చూసుకుంటూ ఒకసారి మీ మొక్కలు ఎలా ఉన్నాయో. లేకపోతే సడన్ గా ఫోన్ నా దగ్గర ఒకటి ఫోటో తీసి మీ గ్రూప్ లో పెడతాం. దేవుని సందులో ఎలా ఉండాలి? అటు తిరిగమ్మ సార్, మార్చకుండా తిరిగి పెట్టారు. ఎప్పుడు అయిపోతా, ఎప్పుడు పెడతాను అయ్యా అన్నది వస్తున్నాం. మిమ్మల్ని వస్తుంటే నాకు ఓపిక తగ్గిపోతుంది. ఏమండి, మీరు ఉత్సాహంగా ఉంటే నేను ఎలా ఉంటా? ఏమండి, మీరు దేవుని సన్నిధిలో ఆనందంగా ఉంటే నేను ఎలా ఉంటాను? 100 మందిని ఒకళ్ళు మారుతారు, 100 మంది మారుతారు. ఏమండి, 100 మంది ఒకళ్ళు ఈజీగా మార్చేస్తారు. ఒకళ్ళు ఎవరు మార్చగలుగుతున్నారండి? ఇప్పుడు ఎక్కడ మార్చగలుగుతున్నారు? ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో వస్తున్నప్పుడు ప్రభువుని అడగండి, ప్రభువా నీ సన్నిధిలో ఉత్సహించే మనసు నాకు దయచేయి, నీ సన్నిధిలో ఆనందించే మనసు నాకు దయచేయి, నీ సన్నిధిలో నేను ఎక్కువగా నేను గణపరచాలి అనే మనసు నీకు కలిగి రానికి ప్రభువుని ప్రార్థన చేసి చూడు. దేవుని సన్నిధి అంటే నీకు ఇష్టం మొదలవుతుంది. ఏం మొదలవుద్ది? ఇష్టం మొదలవుతుంది. దేవుని సన్నిధి అంటే నీకు ప్రేమ మొదలవుద్ది. దేవుని సన్నిధి అంటే నీకు ఆసక్తి మొదలవుద్ది. ఇంక నేను ఎవరో కూడా ఆపలేరు. ఆ సమయం వచ్చేసరికి నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి.
ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా నా దేవుని మొదటగా నేను ఎదుర్కోవాలని చెప్పి మనసునికి వచ్చిందంటే నీ జీవితము ఆశీర్వాదాలు తొలిమెట్లు స్టార్ట్ అయిపోయింది. నీకు దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మనం ఇప్పుడు ఇలాగే ఉన్నామంటే ఇలాగుంటాం. మీరు 8 సంవత్సరాలు రండి దేవుని మందిరానికి, ఇలాగే నిరుత్సాహముతో, దేవుని మీద ప్రేమ లేకుండా, ఎత్తాళ్లే అని చెప్పి అడుక్కున్న వాళ్ళగా మీరు ఎంతకాలం రండి, మనం అడుక్కున్న వాళ్ళలాగా ఉంటాం. మన దేవుని సన్నిధిలో భిక్షం వేసుకోవడానికి రాలేదు, కానీ దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వంశములుగా మనం ఉండడానికి వచ్చాము. కనుక దేవుని సన్నిధి మనం ఉత్సహిద్దాం. దేవుని ఏదైతే మనం చేయమంటున్నాడో ఆ పనులు మనం చేసినట్లయితే అభివృద్ధిలోకి ప్రభు మనం నడిపిస్తాడు. అటు కృప ప్రభు మనందరి జీవితంలో అనుగ్రహించి నడిపించును గాక. అందరూ ఆమేన్ అందామా?